గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తూ మంచి విషయాలు మిస్ కావచ్చు. సో ఈరోజు మనము సెంట్రల్ డిపాజిట్ సర్వీసెస్ లిమిటెడ్ అంటే సిడిఎస్ఎస్ మీద ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేద్దాము. సో ఒక షేర్ను ఎలా పికప్ చేయడం అనే విధానం కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎలా ట్రేడింగ్ చేస్తున్నా ఆ విధానం కూడా ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా దీన్ని గమనించి లాభ పొందుతారని భావిస్తున్నా. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇది ఎటువంటి రికమెండేషన్ సెల్లింగ్ బై కాదు. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అని గుర్తించండి. సో మనము ప్రతి షేర్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ అనాలిసిస్ చూస్తున్నారు. దాన్ని బట్టి మనం పెట్టుబడి పెట్టి అండ్ లాభాలు ఫ్రాడ్ బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఈరోజు సిడిఎస్ఎల్ ప్రస్తుతం మార్కెట్ క్యాప్ 30,320 ఉంది. మామూలుగా 1,000 కన్నా ఎబవ్ ఉన్నది బాగుందని చెప్పబడుతుంది. కరెంట్ ప్రైస్ 1,456, హైయెస్ట్ 1,990, లోయెస్ట్ 918. ఆల్మోస్ట్ హైయెస్ట్ కన్నా 20% తగ్గింది. మీకు తెలుసు ఇది డిమాట్ అకౌంట్ సంబంధించింది. సో ఎట్టెట్టు డిమాట్ అకౌంట్ పెరుగుతుంది, ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి షేర్ మార్కెట్ డిమాట్ అకౌంట్ పెరగడం అనేది అది అనివార్యం అవుతుంది. కంపల్సరీ పెరుగుతూ పోతుంది, అది గుర్తించండి. స్టాక్ పి ప్రస్తుతం 57.8 ఉంది. అక్కడ ఇండస్ట్రీ పిహెచ్ వరకు 55 ఉంది. ఇది కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పచ్చు. ఇలాంటి దీనికి 55 ఉన్నప్పుడు దీనికన్నా ఒక 10% తక్కువ ఉండాలి. 40-45 ఉంటే ఇంకా మంచిది. బట్ రేటు ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది కాబట్టి, రేటు పెరిగింది కాబట్టి కొద్దిగా పీ కూడా పెరుగుతుంది. సో బుక్ వాల్యూ కూడా 84 రూపీస్ ఉంది. డివిడెండ్ కూడా ఆల్మోస్ట్ ఇస్తుంది 1%. అండ్ ఇక్కడ మీకు ROE బాగుంది. ROE ఎప్పుడైనా కానీ 15% ఎబవ్ ఉంటే అన్ని ఖర్చులు పోగా ఒక 100 రూపాయలకి 10 రూపాయలు మిగుతున్నాయి గొప్ప విషయము. ఇక్కడ ROC 41 ఉంది, ROE కూడా 32 ఉంది. అందుకే రేటు కూడా కొంచెం హైగా, దీన్ని బట్టి రేటు కూడా నిర్ణయించబడుతుంది కాబట్టి రేటు కూడా హైగా ఉంది అని గుర్తించండి. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. సో ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉన్నప్పుడు ముందు ఇది స్టాప్ స్ప్లిట్ కావచ్చు. దాని మూలంగా మళ్ళీ షేర్ తగ్గి మరి పెరగడానికి అవకాశం ఉంటుంది. స్ప్లిట్ అయినప్పుడు షేర్లు కూడా 100 షేర్లు ఉంటే 1000 షేర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక షేర్ ఉంటే 10 షేర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్ప్లిట్కి అవకాశం ఉంది. స్ప్లిట్ అయినప్పుడు అప్పుడు ఇంకా మార్కెట్లో పార్టిసిపేషన్ పెరుగుతుంది కాబట్టి అది గుర్తించండి. ఈపీఎస్ కూడా 10 రూపీస్ వాల్యూ మీద ఈపీఎస్ కూడా 25 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ 200% గుర్తించండి. ఇండస్ట్రీ ఇందాక మాట్లాడినట్టు 55 ఉంది. సో స్టాక్ పీ కొద్దిగా ఎక్కువ ఉంది. పీఈ రేషియో కూడా జనరల్గా ఇది ఉండాలి. ఇది ప్రాఫిట్ ఎర్నింగ్ రేషియో అంటారు. ఇది 1 కన్నా బిలో ఉండాలి. 1.1.5 ఉంది. కొద్దిగా పర్వాలేదు, కంఫర్టబుల్ జోన్ చెప్పవచ్చు. డెట్ కూడా కొద్దిగా ఉంది, ఆల్మోస్ట్ 3 crores. అండ్ ప్రమోట్స్ హోల్డింగ్ 15% ఉంది, గుర్తించండి. సో మనం ఫండమెంటల్ అనాలిసిస్ను కొద్దిగా మనం నేర్చుకోవడం మూలంగా కూడా కొద్దిగా అవగాహన వస్తుంది. సో ఇది ఇక్కడ దీన్ని బట్టి చూస్తే నాకు తెలిసిన వరకు ఇది ఫండమెంటల్గా బాగున్నట్టే. ఎందుకంటే ROE బాగుంది, కొద్దిగా పీఈ ఎక్కువ ఉంది, పర్వాలేదు. అండ్ హైయెస్ట్ కన్నా 20% తగ్గింది, ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వివిధ కారణాలు తగ్గినా కానీ షేరు కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇది డిమాండ్కి సంబంధించింది కాబట్టి ఫ్యూచర్లో డిమాండ్స్ ఒకటి పెరుగుతాయి కానీ తగ్గదు, అది గుర్తించండి. తగ్గిన ఒక మంత్ తగ్గినా కానీ తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మన మార్కెట్, మన ఎకానమీ మూలంగా చాలా పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి. సో ఇక్కడ నెక్స్ట్ ఒక చార్ట్ ఉంది. మీరు స్క్రీనర్ చూడ అలవాటు చేసుకోవాలి. స్క్రీనర్లో కూడా ఇక్కడ మీకు ఆల్మోస్ట్ చూస్తే 50 DMA 20 DMA కన్నా ఎక్కువ ఉంది. అంటే ఇది యావరేజ్ రేట్ కన్నా ఎక్కువ ఉంది. 50 DMA కన్నా ఆల్మోస్ట్ దీనిపైన ఉంది కాబట్టి ఇది పాజిటివ్ ట్రెండ్గా మనం గమనించాలి. ఇక్కడ కూడా ప్రాసెస్ అండ్ కాన్సెన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ అన్ని చూడడం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ ఇక్కడ డెట్ ఫ్రీ ఉంది, మొత్తం డెట్ ఫ్రీ కంపెనీ కింద చూసుకోవాలి. సో మిగతా విషయాలు కూడా మామూలంగా కింద గమనించండి. అండ్ ఇక్కడ మీకు పీర్ కంపెనీస్లో వేరే మిగతా కంపెనీలో కూడా ఒక కంపారిజన్ ఉంటుంది, అది కూడా గమనించండి. సో ఇక్కడ క్వార్టర్ రిజల్ట్, మార్చ్ రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇక్కడ మార్చ్ రిజల్ట్ ఇక్కడ చూస్తే మీకు మార్చ్ రిజల్ట్, అంతకుముందు మార్చ్ రిజల్ట్ 129 crores వస్తే ఇప్పుడు 100 crores వస్తుంది, కొద్దిగా తగ్గింది లాస్ట్ ఇయర్ కన్నా. అంతకుముందు డిసెంబర్లో 130 ఉంది, మళ్ళీ ఇక్కడ తగ్గింది. దీనికి కారణము డిమాట్ అకౌంట్ కొద్దిగా తగ్గడమే. సో మళ్ళీ డిమాట్ అకౌంట్ పెరిగి మళ్ళీ బిజినెస్ పెరిగే పెరుగుతుంటుంది. సో పర్వాలేదని చెప్పుకోవచ్చు. అట్లనే ప్రాఫిట్ లాస్ అకౌంట్ కూడా ఈ ఇయర్ మొత్తానికి చూస్తే ఎక్కువ ఉంది, గుర్తించండి. లాస్ట్ మార్చ్లో అంటే ఇక్కడ ఇయర్ వైజ్గా ఉంది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఒక 5 years చూద్దాం. 2021లో 201 crores, ఇక్కడ 2022 312 crores, ఇక్కడ కొద్దిగా తగ్గింది 276, బట్ ఇక్కడ పెరిగింది. మార్చ్ 2024 420 అండ్ 2025 526, అంటే పెరుగుతుంది. కాబట్టి దీని మూలంగా కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ పెరిగి ముందు ఎక్కువ షేరు రేటు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక బ్యాలెన్స్ షీట్ చూస్తుంటే ఈక్విటీ క్యాపిటల్ కింద 209 crores ఉంది. రిజర్వ్స్ 1515 crores. ఇక్కడ బారోయింగ్స్ ఓన్లీ 3 crores ఉంది.
సో దీనికి ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ 1,350 ఉంది. కాబట్టి ఇది డెట్ ఫ్రీ అని చెప్పొచ్చు. అంటే 3 కోట్ల అప్పు మీద 1,350 కోర్సు ఉంది, అది గుర్తించండి. సో ఇక్కడ మీరు లాస్ట్గా మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాము. ప్రమోటర్స్ హోల్డింగ్ 15% ఉంది. మన ఎఫ్ఐఎస్ కూడా 11% ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీస్కి డిసెంబర్లో 17% ఉంటే ఇక్కడ తగ్గారు, అది గుర్తించండి. అండ్ డిఐస్ కూడా కొద్దిగా 19% డిసెంబర్ ఉంటాయి, ఇప్పుడు మార్చిలో తగ్గారు 15%. బట్ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ పెరిగినారు 48%, 58% ఇప్పుడు యాజ్ ఆన్ డేట్. సో ఇక్కడ ఫారినర్స్ డిఎస్ మొత్తం కొద్దిగా తగ్గారు. కారణము ల్యాప్టాప్ బుకింగ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు 1000 కోట్లలో డబ్బు పెడతారు కాబట్టి కొద్దిగా చేసుకుంటారు. మళ్ళీ కొద్దిగా తగ్గినప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతుంది, అది గుర్తించండి. ఇక్కడ మీకు సెప్టెంబర్లో చూస్తే 13% ఉన్న ఫారినర్స్ డిసెంబర్లో 79. అట్లా అలా కొద్దిగా తగ్గడం పెరగడం మామూలే. ఈ షేర్ ప్రకారం అయితే బాగుంది. సో ఫస్ట్ మనం టెక్నికల్ చూద్దాం. సో టెక్నికల్గా మనం షేర్ను ఎలా పికప్ చేసుకోవాలంటే, ఈ షేర్ ముందు పెరుగుతుందానికి నేను నాకున్న తెలిసిన పద్ధతి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సిడిఎస్లో ఉంది, ప్రస్తుతం 1,460 రేట్ ఉంది. ఈరోజు ఇప్పుడు రన్నింగ్లో ఉంది, 52 రూపీస్ పెరిగింది. ఇది పెరిగిందంటే ఆల్మోస్ట్ 30-40 రూపీస్ పెరుగుతుంది, తగ్గినప్పుడు తగ్గుతుంది. సో తగ్గినప్పుడు మనం కంగారు పడకుండా వీలైతే డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకోవడం, లేదంటే మనం నిలబడుతుంటే ముందు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ షేర్ పిక్ విధానం చూస్తే ఇక్కడ 2 ఇండికేటర్స్ వాడాను. ఆ 2 ఇండికేషన్ బట్టి ఈ యొక్క ప్యాటర్న్ బట్టి కూడా మనం షేర్ పికప్ చేసుకోవచ్చు. అంటే షేర్ పెరుగుతుందనే మన కన్విక్షన్ రావాలి, మనకు నమ్మకం కుదిరాలి. వాళ్ళు వీళ్ళు చెప్పినాను కాకుండా ఇప్పుడు నాకు ఎట్లా కన్విక్షన్ వచ్చిందో మీరు కూడా మీ కన్విక్షన్ రావడానికి ఇది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా అట్లా మిగతా షేర్ కూడా చూడండి. ఈ ఒక్క షేర్ మూలంగా మిగతా కూడా చూడండి. అంటే ఇప్పుడు నేను ఇది షేర్ పెరుగుతుందని చెప్పడానికి నాకు బలమైన కారణము నేను ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా దాన్ని గమనించండి. ఇక్కడ నేను చెప్పడానికి ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఇక్కడ 2 ఇండికేటర్స్ వాడినా. ఇవైతే మీకు ఇక్కడ మంత్లీలు ఉంది, ఇక్కడ మంత్లీ ఉంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు, నేను చెప్తున్నా. ఇది ఒక్కొక్క క్యాండిల్ ఒక మంత్కి సంబంధించింది. అంటే 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటేమో ఆర్ఎస్ఐ 0 to 100 ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ డైలీలో 45, వీక్లో 55, మంత్లీలో 60 ఉంటే అప్పుడు షేర్ యొక్క స్ట్రెంత్ బాగున్నట్టు. అట్లనే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 20 days, 50 days, 100 days, 200 days 4 ఉంటుంది. ఎప్పుడైతే 4 మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో అది మొత్తం ట్రెండింగ్ ఉన్నట్టు. సో ఇక్కడ మనం మంత్లీ విన్నాం, చూద్దాం. మంత్లీ చూస్తే మీకు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కంటిన్యూగా పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ జనవరిలో తగ్గింది, ఫిబ్రవరిలో తగ్గింది, మార్చ్, ఏప్రిల్, మే, మళ్ళీ మార్చ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. సో 2 నెలలు కంటిన్యూ తగ్గిన తర్వాత మళ్ళీ మూవ్మెంట్ వచ్చి వివిధ కారణాలకు తగ్గుండొచ్చు. బట్ 3 months నుంచి పెరుగుతుందిగా గమనించాలి. అండ్ ఆర్ఎస్ఐ కూడా మంత్లీలో కూడా ఇందాక మీకు చెప్పినట్టు 60 ఉండాలని అనుకున్నాను. ఇప్పుడు 62 ఉంది ఆల్మోస్ట్. సో మంత్ పరంగా ఇది ఓకే. నెక్స్ట్ మనం వీక్లో చూద్దాం. వీక్లో మామూలుగా 55 అబౌ ఉండాలి స్ట్రెంత్ ఉన్నట్టు. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తక్కువ కానీ మనం తీసుకోవడానికి ప్రయత్నించాలి, అది మన అవకాశం ఉంటుంది. సో ఆర్ఎస్ఐ ఇక్కడ ఏముంది, ఇక్కడ 55 ఉంది. ఆర్ఎస్ఐ 55.1 ఆల్మోస్ట్ మన అనుకున్న రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. ఇక్కడ చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ కంటిన్యూగా 3 months, ఇక్కడ 3 weeks పెరిగి మన 2 weeks తగ్గి మళ్ళీ 2 weeks పెరిగింది. ఇప్పుడు ఈ వీక్ కూడా ఆల్మోస్ట్ ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ 50 రూపీస్ పెరిగింది. ఇది నిన్నటి లాస్ట్ వీక్ కన్నా ఎక్కువ అంటే పెరిగింది. కాబట్టి సో మంత్లీ, వీక్లీ కూడా కంటిన్యూగా పెరుగుతుందని మనం గమనించాలి. నెక్స్ట్ మనం డేలో చూద్దాం. డేలో చూస్తే మనకి పొజిషన్ ఏర్పడుతుంది. డేలో ఉంటుంది. డేలో చూస్తే మీకు ఆల్మోస్ట్ మంత్లీ, వీక్లీ పెరుగుతుంది కాబట్టి డేలో కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 1,000 మనీ అంటే ఆల్మోస్ట్ 1,200 నుంచి ఇది ఒక 4-5 days ఉన్న 200 రూపీస్ పెరిగింది. కాబట్టి మంచి మార్కెట్ అప్లో ఉన్నప్పుడు ఈ షేర్ పెరుగుతుంది, మన మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు తగ్గుతుంది. అప్పుడు తగ్గినప్పుడు తీసుకొని ఎందుకంటే సిడిఎస్ఎల్ ఇప్పుడు తర్వాత ఎన్ఎస్డిలో వస్తుంది కాబట్టి ఎన్ఎస్డి వచ్చే వరకు కూడా ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎన్ఎస్డి వచ్చిన తర్వాత 2 కూడా కాంపిటేటివ్ అవుతుంది. 2 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈ షేర్లో ముందు లాంగ్ రన్ ఉన్న వాళ్ళకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్ కూడా చూస్తే ఇలాంటి మెథడ్ను చూసుకుంటే పోతే పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్గా ఇప్పుడు ఇక్కడ డేలో కూడా 670 ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజెస్. అంటే ఇక్కడ లాస్ట్ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ 100 days మూవింగ్ యావరేజ్ 1,300 దాటి దానిపైనే ట్రేడ్ అవుతుంది. సో దీని స్టాప్ లాస్ కింద మనం ఏం పెట్టుకోవాలంటే కింద ఇక్కడ 1,288 అంటే 1,288 కిందకి రానంత వరకు కూడా ఇది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ తగ్గి 2 రోజులు తగ్గి ఒక వారం తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది.
డిపెండింగ్ అండి మన వార్ నడుస్తుంది, రకరకాల కారణం ఉంటుంది. బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి మీకు ఇంతకుముందు లోయెస్ట్ 900 నుంచి 900 పోయి ఆల్మోస్ట్ 2000 పోయింది. సో 900 పోయి కూడా మళ్ళీ కిందకి వచ్చింది. కాబట్టి ఇలాంటి షేర్లు తగ్గినప్పుడు మనము ఇది కాకూడదు. బట్ మనకు కన్విక్షన్ రావాలంటే మనకు కొద్దిగా అవగాహన స్క్రీనర్ మీద రావాలి. అండ్ ఏవేవి పాయింట్స్ అని నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. మనం చూడాల్సిందే దాని ఈపీఎస్ ఎలా ఉందో, పిఈఆర్ ఉందో, మొత్తానికి అది లాభాలు ఉందో నష్టం ఉందో చూడాలి. లాభం ఉంటేనే అది ఇలా ఉంటుంది. అట్లా దాన్ని ఆర్ఓసి కానీ మినిమం 15 ఎబో ఉంటే బాగుంటుంది. అంటే 15 అంటే 100 రూపాయలకు 15 రూపాయలు సంపాదించడం అనేది పెద్ద విషయమే కార్పొరేట్ రంగంలో. ఎందుకంటే ఖర్చులని పోయిన తర్వాత 15 రూపాయలు 100కు మిగిలిన చాలా గొప్ప విషయము. సో అలా మనం షేర్ను పికప్ చేసుకోవాలి. సో కాబట్టి మనం టెక్నికల్గా ఫండమెంటల్గా చూస్తూ పోతే మనకు ఒక కన్విక్షన్ వస్తుంది. షేర్ మార్కెట్లో ముఖ్య గుణం ఏంటంటే మనకు షేర్ మీద టిప్స్ మీద ఆధారపడకుండా మనం ఓన్గా చేయాలి. ఇట్లా నేను చెప్పిన దాన్ని బట్టి మీరు మిగతా వాటి కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే, కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. అట్లా స్క్రీన్ చూడడము అండ్ టెక్నిక్గా చూడడము. కాబట్టి ఒక 10 షేర్లను ఎంచుకొని వాటిని మీరు చూస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మెయిన్ మీకు కన్విక్షన్ రావాలి. టిప్స్ మీద డిపెండ్ కాకండి. ఈవెన్ నేను చెప్పినా కానీ దాన్ని మీకు కావద్దు. బట్ నేను ఇక్కడ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎటువంటి రికమెండేషన్, సెల్లింగ్, బయింగ్ రికమెండేషన్ కాదు. కన్విక్షన్ రావాలి అని చెప్పిన ప్రతి షేర్ కూడా ఇందాక నేను చెప్పినట్టే ప్రతి మంత్లో చూడాలి. అంటే మంత్లో పెరుగుతుందా లేదా చూడాలి. మంత్లో పెరిగినప్పుడు ముందుకు పెరగనట్టు, మంత్ తర్వాత వీక్లో కూడా కంటిన్యూ పెరగాలి. అటు వీక్లో పెరిగిన తర్వాత కూడా డేలో కూడా పెరగాలి. అప్పుడే మీకు ఉంటుంది అన్నట్టు. నీకు మంత్లో పెరగక, వీక్లో పెరగక, డేలో పెరిగిందనుకో మళ్ళీ కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మంత్ మొత్తం పెరిగిందంటే ఆల్మోస్ట్ దాని మీద బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఒక ఆలోచన కింద చూసుకోవాలి, అవగాహన నేర్చుకోవాలి. సో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం అనేది చాలా ఈజీ. నేను ఇక్కడ మీకు ఇంతకుముందు కూడా నేను ఇది కూడా పెట్టాను. మీరు చూడండి, ఇక్కడ స్టాక్ మార్కెట్ శుభాకాంక్షలు అందరికీ. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా సులభము. 1,00,000 రూపాయలతో రోజు మినిమం 1,000 రూపాయలు సంపాదించవచ్చు. ఇలాంటి మెథడ్ను ఒకవేళ మీకు ఫండమెంటల్ నేర్చుకుంటే. సో స్టాక్ మార్కెట్లో సంపాదించాలంటే ముందుగా ఫండమెంటల్ నాలెడ్జ్ ఆన్ షేర్స్. సో స్క్రీన్ చూడడం అలవాటు కావాలి. నేను నెక్స్ట్ టెక్నికల్ చార్ట్ చూడడం మూలంగా మీకు అది బయింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో అనేది తెలుస్తుంది. అంటే మంత్లీ, వీక్లీ పెరుగుతుంది తెలుస్తుంది. మూడవది డే టు డే న్యూస్ కూడా ఉండాలి. ఎందుకంటే ఏ షేర్ మీద న్యూస్ ఏమొస్తుందో, వారొస్తుందో కొద్దిగా ఐడియా ఉంటే మనం హాయిగా సంపాదించక అలా ఉంటుంది. బట్ ఒకటి కంపల్సరీ ఈ 3 విషయాలు తెలుసుండాలి. ఫండమెంటల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ అండ్ డే న్యూస్. కానీ ఎవరో చెప్పడానికి కాకుండా ఉండాలి. ఒకవేళ ఎవరో చెప్పిన తర్వాత మనం అది పెరగకుంటే తగ్గినప్పుడు మనకు తెలియదు. ఒకవేళ మన కన్విక్షన్ స్థితి కొన్న తర్వాత కూడా తగ్గినా కానీ మనకు అది ముందు మళ్ళీ పెరుగుతుందని ఆలోచన వస్తుంది. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన వీడియోకి మించే ముందు మీ యొక్క సబ్స్క్రిప్షన్ నేను షేర్ చేయడం లాంటివి చేస్తే నాకు ఒక మొదటి సపోర్ట్ వస్తుంది. మీకు డైలీ కూడా మీకు కొన్ని షేర్ పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి లాభ పొందాలని భావిస్తూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.